వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆచార్య నాగార్జున. ఈ వీడియో చూస్తున్న మిత్రులందరికీ నమస్కారాలు. మిత్రులారా, ఈరోజు ఒక మంచి అంశం మీద మనం డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ అంశం ఏందయ్యా అంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బోధించు, సమీకరించు, పోరాడు అనే ఒక నినాదంతో ఆ మహానుభావుడు మహోత్తరమైనటువంటి పోరాటం నిర్వహించి ఈరోజు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల ఇళ్లల్లో దీపం పెట్టాడు. ఈ అంశం మీద మనం చర్చించుకునే ముందు ఈ వీడియోని చూస్తున్నటువంటి మొదటిసారిగా చూస్తున్నటువంటి మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విషయం నలుగురు తెలిసే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మనం టాపిక్లోకి వెళ్తే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బోధించు, సమీకరించు, పోరాడని మనకు నినాదం ఇచ్చాడు. ఆయన బోధించు అనంటే దళితుల పట్ల అగ్రవర్ణాల వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, దళితులు ఏ విధంగా అణగదొక్కబడుతున్నాడు, అణగారిన వర్గాలు ఏ విధంగా అణగదొక్కబడుతున్నది, అగ్రవర్ణాలు ఏ విధంగా మన అంటే దళితుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నది, మనం ఏ విధంగా మనం చేస్తే ఆ యొక్క స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి పోగలమో వాటిని మనం ఆ ఉన్నటువంటి ఆయా వర్గాల వారికి మనం బోధించాలనేది మహానుభావుడు ఉద్దేశమై ఉంటుంది. సమీకరించు అంటే ఎవరైతే ఈ రకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో వాళ్ళందరినీ కూడా సమీకరించి వాళ్ళని చైతన్యపరచాలి. అదేవిధంగా ఇక మూడో ఉన్నటువంటిది అంశం పోరాటం. అంటే మనము మన యొక్క బాగు కోసం ఎవరైతే మనల్ని అణగదొక్కబడుతున్నారో వాళ్ళ మీద మనం పోరాటం చేయాలనేది ఆ మహానుభావుడి యొక్క ఉద్దేశం. ఇదే ఉద్దేశాన్ని ఇప్పుడున్నటువంటి దళిత నాయకులు పర్ఫెక్ట్గా కానీ చేయగలిగితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మనం సాధించేవాళ్ళం. చాలామంది మన వారు ఏం చేస్తారంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇక పుట్టినరోజు వస్తే ఇక మనోళ్ళు ఇక బ్లూ టవల్స్ వేసి ఇక ఎట్లా చేస్తారంటే సూపర్ చేస్తారు, చెయ్యాలి కూడా. మరి ఆ మహానుభావుడు చెప్పినటువంటి బాటలో మనం నడుస్తున్నామా లేదనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎట్లనయా అంటే, ఈరోజు ఒక గ్రామం తీసుకుందాం. ఒక గ్రామంలో ఒక దళిత నాయకుడు ఉన్నాడంటే, ఒక పార్టీకి సంబంధించిన దళిత నాయకుడు ఉన్నారంటే, ఆ విధంగా ఒక 2-3 పార్టీల దళిత నాయకులు ఉన్నారనుకుందాం. ఆ ముగ్గురులో ఏ అనే ఒక నాయకుడు, బి అనే నాయకుడు, సి అనే నాయకుడు ముగ్గురు ఉన్నారనుకుందాం. ఏ నాయకుడు ఏం చేస్తారంటే, ఉదాహరణ ఇతనే ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి అయితే, అరే ఇవన్నీ కాదురా, వాడు బిసి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు మంచి వ్యక్తులు కాదు, వాళ్ళ దగ్గరికి మీరు పోవద్దురా, ఏదున్నా మనం అధికారంలో ఉన్నాం, మనం ఏదైనా సాధించగలుగుతాం, చేస్తామని అనేది ఎవరికి చెప్తాడా? ఇది ఆ దళిత వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులకే చెప్తాడు. ఇక బి వ్యక్తి కూడా సేమ్ అదే విధంగా చేయటం జరుగుతుంది, సి వ్యక్తి కూడా అదే విధంగా చేయటం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక 100 మంది దళితులు ఉంటే, వీళ్ళని ఏం చేస్తారంటే, ఏ మేజర్గా ఎక్కువ మందిని వాడు వెనక వేసుకుంటాడు, బి కొంతమందిని, సి కొంతమందిని నా వెనకాల ఉన్నానని చెప్పుకుంటారు. మరి ఇలా చెప్పుకోవటం వలన ఏం ఉపయోగం అంటే, మహానుభావుడు చెప్పినటువంటి బోధించు, సమీకరించు, పోరాడు అన్నటువంటి అంశాన్ని ఇక్కడ ఉన్నటువంటి దళిత నాయకులు ఏం చేస్తున్నారంటే, తన స్వార్థం కోసం, తన స్వప్రయోజనం కోసం మనం ఏం చేస్తున్నారయ్యా అంటే, దళిత నాయకులలోనే అరే ఏ చెప్తాడు, అరే బి అట్లాంటోడ్రా అని ఇక్కడ ఉన్నటువంటి దళిత జనానికి బోధిస్తున్నాడు ఆయన.
బోధించి అదే టైంలో కొంతమందిని నేను సమీకరించుకోగలుగుతాడు. ఇక పోరాటం ఎవరి మీద చేస్తారా అంటే వీళ్ళు ఈ దళిత నాయకులు ఏబిసి అనేటువంటి దళిత నాయకులు ఒకరి మీద ఒకరు పోరాటం చేసుకుంటారు. మరి వీళ్ళు ఒకరి మీద ఒకరు పోరాటం చేసుకోవడం వలన ఆ మహానుభావుడు చెప్పినటువంటి ఆ యొక్క నినాదానికి కరెక్ట్గా వీళ్ళు పనిచేస్తున్నామా లేదని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకని మహానుభావుడు ఏమంటాడంటే విమర్శలో అన్నిటిలోకెల్లా ఆత్మవిమర్శ ఉత్తమమైనది అని అంటాడు. మరి ఈ దళిత నాయకులు మరి ఆ ఆత్మవిమర్శ చేసుకుంటున్నారా? ఎందుకు చేసుకోలేకపోతున్నారు అంటే ఈయన ఏదో చేస్తే ఏదో అయిపోతాడు అనేది అది కళ్ళ. నువ్వు ఏ అధికార పార్టీలో ఉన్నా అగ్రవర్ణాలు చెప్పిందే నువ్వు చేయాలి. మరి అలాంటప్పుడు నువ్వేం చేయగలుగుతావు? ఏం చేయలే. అదే పెద్దవాళ్ళు చెప్పినట్టు ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఐకమత్యంగా ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. నేను ఒకటే దళిత నాయకులను నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, అన్నలారా, ఈరోజు అగ్రవర్ణాలలో ఎవరైనా ఒక వ్యక్తి ఒక పని చేసిందంటే అగ్రవర్ణాలు మొత్తం కూడా వాడిని సపోర్ట్ చేస్తాయి. ఒకవేళ వాళ్ళల్లో ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే అరే మనం ఉన్నాం కదరా మనం చూసుకుందాంరా అని అంటాడు వెనకాల ఉండి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఏబీసీ నాయకులు మొత్తం కూడా ఎవరి కోసం పనిచేస్తున్నారు? దళితుల కోసం పనిచేస్తున్నారు. మరి దళితుల కోసం పనిచేస్తున్నప్పుడు మరి వాళ్ళు చేసే దళితుల కోసం, ఈయన చేసేది ఆయన కోసమే, ఇంకొక వ్యక్తి చేసిన దళిత నాయకుడు చేసేది కూడా దళితుల కోసమే. మరి మనకి ఈ జ్ఞానం ఎందుకు ఉండట్లేకపోతుంది? అందుకనే మేధావులు ఏమంటారంటే మన శత్రువు నుంచి కూడా మనం కొన్ని చూసి వాళ్ళ దగ్గర చూసి మనం నేర్చుకోవాలని అంటారు. మరి మనకి జ్ఞానం ఎక్కడికి పోతున్నది? మరి మహానుభావుడు చెప్పి చనిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అవుతున్నా మనం దాన్ని స్పష్టంగా ఇంప్లిమెంటేషన్ చేయడంలో లోపం జరుగుతుంది. ఎవరు ఏ చేసినా దళితుల కోసమే చేస్తున్నారు అనేది ఆలోచించి ఎవరైతే వీళ్ళకి ఏబీసీ అనే నాయకులు ఒకరికొకరు సహకరించుకుంటారో, ఎప్పుడైతే సహకరించుకొని ఏ విధంగా అయితే పోరాటాలు అయితే నిర్మించగలుగుతారో ఆ నిర్మించిన నాడే ఏమవుతుందంటే ఖచ్చితంగా అనుకున్నది సాధించగలుగుతాం. అలా కాకుండా మనలో మనమే దళిత వర్గంలో ఉన్న నాయకులే ఒకరికొకరు విమర్శించుకుంటూ చేసుకుంటూ పోతే మనం బలహీనపడి లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మళ్ళీ అగ్రవర్ణాల కిందకే వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలో నా వెనకాల ఇంతమంది ఉన్నారు, నా వెనకాల ఇంతమంది ఉన్నారు అనేది ఒకరి మీద ఒకరు చెప్పుకొని కొంత జనాన్ని కూడగట్టుకుంటున్న క్రమంలో ఏం జరుగుతుందంటే వాళ్ళకు నువ్వు మేలు చేస్తున్నావా కీడు చేస్తున్నావా అనేది నువ్వు ఆలోచించాలి. ఒక రకంగా చెప్పాలంటే మీరు అంటే ఆయా పరిస్థితుల్లో ఉన్నటువంటి నాయకులు చేసేది దళిత జాతికి ద్రోహం చేసినట్టుగానే మనం అనుకోవాలి. నువ్వు దళిత జాతికి ద్రోహం చేయకపోతే నువ్వు న్యాయం చేయకపోయినా బాధ లేదు, కానీ ద్రోహం చేయొద్దు. నువ్వు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా ఏమవుతుందంటే ఈ రకంగా ఉన్నటువంటి దళిత జాతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే నా వెనకాల ఇంతమంది ఉన్నారు అని చెప్పుకొని వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే తప్పితే దళిత జాతుల్ని దళితుల్లో ఉన్నటువంటి ప్రజలకి ఏదో ఒరగబెట్టాలి, వాళ్ళకి ఏదో మేలు చేయాలన్న ఉద్దేశం లేదనేది నా యొక్క అభిప్రాయం ఫ్రెండ్స్. కాబట్టి నేను దళిత నాయకులను అనేది ఏంటంటే ఎవరు చేసినా జెండాలు వేరేమో కానీ అజెండా మాత్రం ఒకటే. అంటే దళితుల హక్కుల మీద, దళితుల సమస్యల మీద కొట్లాడాలి, దళితులకి న్యాయం జరిగే విధంగా, మేలు జరిగే విధంగా పోరాటం చేయాలన్న ఉద్దేశం మీదనే ప్రతి దళిత నాయకుడు ఒక జెండా కిందనో ఇంకొక దాని కిందనో ఆ వ్యక్తి పనిచేయడం అనేది జరుగుతున్నది. కాబట్టి అలా జరుగుతున్న క్రమంలో ఒకరినొకరు సహకరించుకోవాలి. ఒక వ్యక్తి చేస్తున్నప్పుడు ఇంకొక వ్యక్తి వాళ్ళు సపోర్టెడ్గా ఉండాలి. సపోర్టెడ్గా ఉండి ఎప్పుడైతే ఈ దళిత ఉద్యమాలు అనేది ఉవ్వెత్తున ఎగుస్తాయో అప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళకు కావచ్చు, దళితుల పట్ల తప్పు చేస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, వారు ఎవరైనా కానీ ఖచ్చితంగా భయపడే పరిస్థితి ఉన్నది. కాబట్టి మిత్రులారా,
దళిత నాయకులు ఇకనైనా మనం మారాల్సిన అవసరం ఉన్నది. మారి దళిత నాయకులందరూ కూడా ఐకమత్యంగా ఉండి ఒకరికొకరు సహకరించుకొని దళితుల హక్కుల కోసం, దళితుల మీద జరిగిన దౌర్జన్యాలకు మీద, అత్యాచారాల మీద, అన్యాయాల మీద కలిసికట్టుగా పోరాటాలు నిర్వహించాలని కోరుకుంటూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మిత్రునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మిత్రులారా.